ఒక్క పొల్యూషన్ వల్ల మాత్రమే కాకుండా ఫుడ్ వల్ల కూడా ట్రిగ్గర్ అవుతుంది. సో ఆస్తమాలో మనం అవాయిడ్ చేయాల్సిన ఫుడ్స్ జంక్స్ అండ్ షుగరీ అండ్ స్వీట్ అండ్ ఫుడ్స్ ఈ రెండు ఏం చేస్తాయి అనంటే ఎయిర్ ట్రాక్ట్ కి హెవీగా ఇన్ఫ్లమేషన్ ఇస్తాయి. నెక్స్ట్ డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ లంగ్ హెల్త్ ని బాగా దెబ్బతీస్తాయి. వీటితో పాటు మీరు ఎలర్జిక్ గా ఉండే ఏ ఫుడ్స్ అయినా, ఫర్ సపోజ్ చాలా మందికి పులుపుతో సంబంధించిన సిట్రస్ ఫ్రూట్స్ కానీ, చింతపండు, నిమ్మకాయ లాంటి వస్తువులు కానీ ఇవన్నీ కూడా పడవు. అండ్ మోర్ ఓవర్ దాన్ని తీసుకోవటం వల్ల మీకు ఇంకా హెవీగా ట్రిగ్గర్ అవటం, ఎలర్జిక్ గా అనిపించడం జరుగుతూ ఉంటుంది. దీంతో పాటు సల్ఫైట్ హెవీగా ఉండే ఫుడ్స్ లాంటివి ప్యాకేజ్డ్ ఫుడ్స్ అని అంటాం. అంటే ప్యాకేజ్ డ్రింక్స్ కానీ, డ్రైడ్ ఫుడ్స్ కానీ ఇలాంటివన్నిట్లో కూడా సల్ఫైట్ హెవీగా ఉంటుంది. ఇది కూడా ఆస్తమాని ట్రిగ్గర్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో మనం ఆయుర్వేదిక్ ప్రకారంగా ఇది కఫం ఎక్కువ అవ్వకుండా ఉండాలి అనంటే వార్మ్ ఫుడ్స్, ఫ్రెష్ ఫుడ్స్, హోమ్ మేడ్ ఫుడ్స్ కి మీరు ఎక్కువ ప్రయారిటీ ఇస్తే కఫం రెడ్యూస్ అవుతూ ఉంటుంది. అండ్ ఫ్రీక్వెంట్ వార్మ్ వాటర్ ఇంటేక్ అనేది మీకు ఆస్తమా ట్రిగ్గర్ అవ్వకుండా డైజెషన్ ఈజీ అవ్వడానికి ఉపయోగపడుతుంది.